ఈ వీడియో చేద్దామని మొదలుపెట్టినప్పుడు మనకి మొట్టమొదటి సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ సార్ గుర్తొచ్చారు. వారు ఎప్పుడు కూడా ఒక విషయం చెప్పేవాళ్ళు, మనం 2.5 ఫ్రంట్ వారికి రెడీగా ఉండాలి అని. మొదటిది పాకిస్తాన్ అయితే రెండోది చైనా. అయితే ఆ మిగతా మన దేశంలో ఉండి మన వాళ్ళ మీదే కుట్రలు పన్నేవాళ్ళు, మన వాళ్ళనే చంపాలనుకునేవాళ్ళు. మన చరిత్ర చూసుకుంటే మనం ఎప్పుడు ఓడిపోయినా శత్రువుల పరాక్రమం వలన కాదు, మన మధ్యలోనే ఉంటూ దేశం మీద ప్రేమ లేని దుర్మార్గుల వలన ఓడిపోయాం. దురదృష్టవశాత్తు అలాంటి సంఘటనలు మళ్ళీ జరుగుతున్నాయి. బయట నుండి వచ్చే థ్రెట్స్ని హ్యాండిల్ చేయడానికి మనకి ఆర్మీ ఉంది, నేవీ ఉంది, ఎయిర్ ఫోర్స్ ఉంది. మన సైంటిస్టులు వాళ్ళకిచ్చిన పదునైన బ్రహ్మోస్, అగ్ని లాంటి అరుదైన ఆయుధాలు ఉన్నాయి. మరి మన దేశం లోపలనే ఉన్న ఈ టెర్రరిస్టుల్ని ఏ ఆయుధాలతో కొట్టాలి? ప్రజల ప్రాణాలు కాపాడతామని ప్రమాణం చేసిన డాక్టర్లు ప్రాణాలు తీయటానికి బయలుదేరిన సంఘటన ఇప్పుడు చూస్తున్నాం. మనకి ఇప్పటి వరకు వైట్ కోట్ సిండ్రోమ్ తెలుసు, కానీ వైట్ కాలర్ టెర్రరిజాన్ని మనం ఇప్పుడే చూస్తున్నాం. వీళ్ళు అసలు ఎందుకు ఇలా తయారయ్యారు? నేను పూణేలో పనిచేస్తున్న రోజుల్లో, అంటే సుమారుగా ఒక 10 సంవత్సరాల క్రితం అన్నమాట, ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఎదురుగా మహారాష్ట్ర ATS అంటే యాంటీ టెర్రరిజం స్క్వాడ్ వెహికల్ వచ్చి ఆగింది. కొన్ని పోలీస్ వెహికల్స్ కూడా ఉన్నాయి. ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న ఒక ఎంప్లాయీని పట్టుకొని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళారు. మాకు తర్వాత తెలిసింది ఏంటంటే వాడు టెర్రరిస్ట్ హ్యాండ్లర్స్తో టచ్లో ఉన్నాడు అని చెప్పి అర్థమైంది. ఆ టెర్రరిస్టులతో కంపెనీ కంప్యూటర్స్ ద్వారా కమ్యూనికేట్ చేస్తున్నాడు అని. వాడు యూజ్ చేసిన కంప్యూటర్స్ని పోలీసులు తీసుకొని వెళ్ళారు. వాడిని చూస్తే చాలా నీట్గా టక్ చేసుకొని టై కట్టుకొని ఉన్నాడు. కొంచెం ఆశ్చర్యం వేసింది. ఇంత సంపాదించుకుంటూ సమాజంలో ఎంతోమంది కన్నా చక్కని లైఫ్ స్టాండర్డ్స్ అనుభవిస్తూ కూడా ఇలా చేసే మనుషులు ఉంటారా అని ఆశ్చర్యం వేసింది. ఈ మధ్య టీవీలో వార్తలు చూస్తుంటే అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నారని పిల్లల్ని చంపిన తల్లి, ఇలాంటి సంబంధంతోనే పెళ్ళాన్ని చంపిన భర్త, తాగటానికి డబ్బులు ఇవ్వలేదని కోపంతో తల్లిని చంపిన యువకుడు, మతం మారలేదని ప్రియురాల్ని ముక్కలుగా నరికి దగ్గరున్న అడవిలో పడేసిన ప్రియుడు, ఇలాంటివి ప్రతిరోజు ఎన్నో ఉదంతాలు చూస్తున్నాం. వీళ్ళంతా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఎందుకు ఇలా చేస్తున్నారు? కొందరు అహంకారంతో చేస్తుంటే కొందరు ఆవేశంతో చేస్తున్నారు. మరికొందరు మాత్రం ప్లాన్లు గీసుకొని ట్రైనింగ్ తీసుకొని మరీ చేస్తున్నారు. వీళ్ళలో ఒక్కొక్కడు ఒక్కొక్క విధానంలో చేస్తున్న ఒక విషయం మాత్రం కామన్గా కనిపిస్తుంది. వీళ్ళంతా తీవ్రమైన మనస్తత్వం కలిగిన ఉగ్రవాదులు, సమాజానికి చీడ పురుగులు. ఏది తప్పో ఏది ఒప్పో తెలియకుండా పోయే ఉన్మాదంలో ఉన్న వ్యక్తులు. వారి మీద వారికే పట్టుకోల్పోయి చెప్పుడు మాటలు నమ్మి ఎమోషన్స్తో కళ్ళు మూసుకుపోయి ఏం చేస్తున్నాము అనే ఇంగిత జ్ఞానం లేని తీవ్రవాదులు. ఈ మధ్య చూస్తున్నాం, తినేదాని మీద ఉయ్యటం, ఉచ్చలు పోయటం, కావాలని ఆహారాన్ని కలుషితం చేయటం. ఇలాంటి పనులు సామాన్య మానవులు ఎవరూ చేయరు. తీవ్రమైన మనస్తత్వం ఉన్నవాళ్ళు, మానవత్వం లేని వాళ్ళు మాత్రమే ఇలాంటివి చేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ఆల్రెడీ సగం ఉగ్రవాదులే. జస్ట్ వీళ్ళని కొంచెం ప్రోత్సహించేవాడు ఉంటే వీళ్ళు ఉగ్రవాదులుగా మారటానికి పెద్ద టైం పట్టదు. ఇప్పటి వరకు మనకు ప్రాణాలు కాపాడే డాక్టర్లు తెలుసు. కంటి సమస్య నుండి ఒంటి సమస్య దాకా ప్రతి సమస్యకు మనం వారి మీదే ఆధారపడతాం. వాళ్ళల్లో కూడా అవసరం లేకపోయినా ల్యాబ్ టెస్టులు, అనవసరపు మందులు రాసే డాక్టర్లను కొందరిని మనం చూస్తున్నాం. ఆ స్టేజ్ కూడా దాటిపోయి ఇప్పుడు డైరెక్ట్గా ప్రాణాలు తీసే డాక్టర్లను చూస్తున్నాం. ఒకడు కాదు, ఇద్దరు కాదు. ఢిల్లీ ఉగ్రవాద ఘటన చూస్తే ఇంతమంది ఇంత చదువుకున్న మూర్ఖులు ఉన్నారా అనిపిస్తుంది. వీళ్ళల్లో స్టేట్ ర్యాంకర్సు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ క్లియర్ చేసిన వాళ్ళు, ఉన్నతమైన ఉద్యోగాలలో ఉన్నవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారంటే మీరే అర్థం చేసుకోండి. ఈ ఘటనతో వీళ్ళ వికృత రూపాలు బయటపడ్డాయి. కానీ బయటకు రాని వెధవ పనులు ఇప్పటి వరకు వీళ్ళు ఎన్ని చేసుంటారో మీరే ఆలోచించుకోండి. వైద్యో నారాయణో హరి అని నమ్మే సంస్కృతి మనది. డాక్టర్లు చేసిన ఉపకారానికి కొన్నిసార్లు తగినంత డబ్బులు ఇవ్వలేని సమాజం అవ్వచ్చేమో, కానీ గౌరవానికి ఏమాత్రం తక్కువ చేయని సమాజం మనది. ఇలాంటి సమాజంలో నుండి కూడా డాక్టర్ అహ్మద్ మొయినుద్దీన్ సయ్యద్ లాంటి వ్యక్తులు తయారవుతున్నారంటే వీళ్ళని ఏమనాలి, ఏం చేయాలి? మనిషిని మనిషిగా చూడలేని ఈ కబోదులను ఎలా శిక్షించాలి?
నిరంతరం కష్టించి పనిచేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటూ సమస్యలతో నిరంతరం పోరాడుతూ సామాన్య జీవితాలను ఎలాగోలా నడుపుకుంటూ వస్తున్న వారి మీద ఇలాంటి దాష్టికానికి పాల్పడతారా? All those responsible will be brought to justice. మనందరికీ తెలుసు, ఏప్రిల్ 27 పెహల్గాం ఉగ్రదాడి జరిగిన తరువాత మన దేశం మే 7న ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టింది. ఈ ఆపరేషన్లలో 9 ఉగ్రవాదులకి ట్రైనింగ్ ఇచ్చే స్థావరాలని బూడిద చేయడం జరిగింది. మన బలగాలు పాకిస్తాన్ని ఎంత దెబ్బతీశాయో మన అందరం చూసాం. మన బలగాలు, ప్రభుత్వం మన దేశం కోసం ఇంత చేస్తుంటే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ప్రజల సొమ్ముతో చదువుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ ఇక్కడ ప్రజలనే చంపాలని చూస్తున్న ఈ టెర్రరిస్టుల అమ్డి కొడుకుల్ని ఏం చేయాలి? ఈ రాక్షసులు విదేశీ టెర్రరిస్టుల కన్నా దుర్మార్గులు. ఇది తెలుసు కనుకే మన బలగాలు జమ్మూ కాశ్మీర్లోని షోపియాన్ సెక్టార్, బారాముల్లా, కుల్గాం, పూంచ్, కిష్టావర్ ఇలాంటి ఎన్నో సెక్టార్స్లో రైడ్స్ చేసి ఇప్పటి వరకు ఎంతోమందిని అదుపులోకి తీసుకున్నాయి. అక్కడ వచ్చిన సమాచారంతో హర్యానాలోని ఫరీదాబాద్లో నవంబర్ 8 నుంచి 10 ప్రాంతంలో సుమారుగా 2900 కిలోల అమోనియం నైట్రేట్ ఎక్స్ప్లోజివ్ని, ఇది ఆల్మోస్ట్ ఆర్డిఎక్స్ తర్వాత అంత డేంజరస్ సబ్స్టెన్స్ అన్నమాట. అలాంటి ఈ ఎక్స్ప్లోజివ్ని, దాంతోపాటు డెటోనేటర్స్, టైమర్స్, పిస్టల్స్, మ్యాగజైన్స్, రైఫిల్స్ వీటన్నిటిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అక్కడే ఆల్ఫలా యూనివర్సిటీలో డాక్టర్ ముజామిల్ అహ్మద్ అండ్ డాక్టర్ అదీల్ అహ్మద్ అనే 2 టెర్రర్ సస్పెక్ట్స్ను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనం ఇంకో విషయం మాట్లాడుకోవాలి. డాక్టర్ అదీల్ అహ్మద్ బ్రదర్ అయినటువంటి డాక్టర్ ముజాఫర్ అహ్మద్ అనేవాడు ప్లస్ వీటితో పాటు ముజామిల్ అహ్మద్ వీళ్ళిద్దరూ కలిసి 2022లో టర్కీ వెళ్ళినట్టు సమాచారం. అక్కడ వీళ్ళు ఏం చేశారంటే పాకిస్తాన్ హ్యాండ్లర్స్తో ఉన్నారని, వాళ్లతో కలిసి మీటింగ్లు ఏర్పాటు చేసుకున్నారని, దీనికి సంబంధించిన ప్లాను వీళ్ళు అప్పటి నుంచే మొదలుపెట్టారని, 2022 నుంచి మొదలుపెట్టి ఈ రోజు వరకు దీనిలో ఏమేం చేయాలి అంటే ఈ అమోనియం నైట్రేట్ని సేకరించడం, మిగతా అన్ని రెడీ చేసుకోవటం, అప్పటి నుంచి ఇప్పటిదాకా వీళ్ళు ఈ ప్లానింగ్లోనే ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే ఈ ముజాఫర్ అహ్మద్ అనేవాడు పాకిస్తాన్ హ్యాండ్లర్తో ఇప్పటికి కూడా టచ్లోనే ఉన్నాడు. ఈ విషయంలో ఇంకా దరిద్రం ఏంటంటే ఈ స్టేట్ టాపర్లుగా ర్యాంకులు తెచ్చుకున్న వాళ్ళు, డాక్టర్లుగా చలామణి అవుతున్న వాళ్ళు, ఇంతింత చదువుకున్న వాళ్ళు, వీళ్ళందరినీ రాడికలైజ్ చేసింది ఒక 5వ తరగతి మాత్రమే చదువుకున్న ఒక మౌల్వీ అంటే మీకు ఆశ్చర్యం వేస్తుంది. అతని పేరు ఇర్ఫాన్ అహ్మద్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఈ స్టోరీ ఇంతటితో అయిపోలేదు. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో డాక్టర్ షహీన్ అనే ఆవిడ నుండి ఒక AK-47 కొంత అమ్యునిషన్ కూడా పట్టుకున్నారు. ఇంకో విశేషం ఏమంటే మన దేశంలో జైషే మహమ్మద్ ఉమెన్ వింగ్ని ఈవిడే లీడ్ చేస్తున్నారట. చూడబోతే అన్ని అబ్బాయిలేనా, మరి నేనెందుకు చేయకూడదేమో అనుకున్నట్లుంది మహాతల్లి. అలానే ఢిల్లీలోని చాంద్నీ చౌక్లో జరిగిన ఎక్స్ప్లోజన్లో వాడిన కార్ని డాక్టర్ ఉమద్ నబీ డ్రైవ్ చేశాడని తెలుస్తుంది. ఇంత జరుగుతుంటే మరి మన హైదరాబాద్ వెనకపడకూడదు కదా. ఆ పేరు నిలబెట్టాలనుకున్నాడో ఏమో కానీ హైదరాబాద్ నుండి డాక్టర్ అహ్మద్ మొయినుద్దీన్ సయ్యద్ అనేవాడు ఆముదం విత్తనాల నుండి తీసిన రెజిన్ అనే ఒక విష పదార్థం తీసుకొని గుజరాత్ బయలుదేరాడు. అదృష్టవశాత్తు వీడిని గుజరాత్ ATS పోలీసులు పట్టుకొని 2 పిస్టళ్ళు ఆ విష పదార్థం స్వాధీనం చేసుకున్నారు. వీడికి ISKP అంటే ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఖొరాసన్ ప్రొవిన్స్ అనే ఒక ఉగ్రవాద సంస్థకు చెందిన ఆజాద్ సులేమాన్ షేక్ అండ్ మహమ్మద్ సుహైల్ అనే యూపీకి చెందిన వారితో సంబంధాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇదంతా జరగకముందు గుజరాత్ ATS AQIS అంటే ఆల్ ఖైదా ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్కి సంబంధించిన ఒక 4గురిని అహ్మదాబాద్ నుండి, మొడాసా నుండి అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు సోషల్ మీడియా ద్వారా ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్స్ యూస్ చేసి అంటే టెలిగ్రామ్, సిగ్నల్ ఇలాంటి యాప్స్ యూస్ చేసి వీటి ద్వారా ఉగ్రవాద ప్రొపగండా రన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ సమయానికి మహారాష్ట్రలో మరికొన్ని స్టేట్స్లో కూడా రైడ్స్ జరుగుతున్నాయి. అక్కడ ఇక్కడ అని లేదు, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నారు ఈ టెర్రరిస్టులు. ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన ఎన్నో సంఘటనలను మన బలగాలు ఎంతో చాకచక్యంతో అడ్డుకోగలిగాయి. ఒక్కసారి ఆలోచించండి, 70 నుంచి 80 కిలోల అమోనియం నైట్రేట్ బ్లాస్ట్ ఎఫెక్ట్ ఎలా ఉందో మనం చూసాం. అలాంటిది 2900 కిలోల ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.
నిత్యం అలర్ట్గా ఉండే మన దేశాన్ని కాపాడుతున్న డిఫెన్స్ ఫోర్సెస్కి మనం సెల్యూట్ చేయాలి. మన దేశం మీద ఎన్ని రకాల దాడులకి కుట్రలు చేస్తున్నారంటే, ఉదాహరణకి ఈ మధ్య ఢిల్లీ, ముంబై మరికొన్ని ఎయిర్పోర్ట్స్లో జరిగిన GPS స్పూఫింగ్ చూసాం. ఇది టెక్నాలజీ వార్ఫేర్ కిందకు వస్తుంది. ఇది చిన్న విషయం కాదు. మన బలగాలు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఎన్నో దారుణాలు జరిగేవి. లో సిగ్నేచర్ టెక్ వెపన్స్ ద్వారా ఇలాంటివి చేయటానికి డెఫినెట్గా కొన్ని స్టేట్ యాక్టర్స్ ప్రమేయాన్ని మనం కొట్టేయలేము. మనందరికీ తెలుసు ఆ స్టేట్ యాక్టర్స్ ఎవరో, ఈ దేశాన్ని దెబ్బ కొడటానికి గుంట నక్కలుగా కాసుకొని కూర్చున్నది ఎవరో. ఇది టెక్నాలజీ వార్ఫేర్ అయితే, చాందినీ చౌక్లో జరిగింది ఎక్స్ప్లోజివ్ వార్ఫేర్. ఎక్స్ప్లోజివ్స్ యూజ్ చేసి బ్లాస్ట్ చేయటం. డాక్టర్ సయ్యద్ చేయటానికి ప్రయత్నించింది బయో వార్ఫేర్ అయితే, డ్రోన్స్ ద్వారా ఈ టెర్రరిస్టులకి ఆయుధాలు, వాటికి కావలసిన మందుగుడ్డు సామగ్రి, రా మెటీరియల్స్ అందించటం డ్రోన్ వార్ఫేర్. వీటన్నిటికీ కావాల్సిన ఫైనాన్స్ సపోర్ట్ క్రిప్టో కరెన్సీ ద్వారా సోర్సెస్ని హైడ్ చేస్తూ అందించటం జరుగుతుంది. ఒక్కసారి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి, మన దేశాన్ని నాశనం చేయటానికి ఎన్ని కుట్రలు జరుగుతున్నాయో. ఎన్ని కుట్రలు చేసినా ఈ దేశాన్ని ఎవడు ఏమీ పీకలేరు. ఇది నేను చెప్తుంది కాదు, భారతదేశ చరిత్ర చదివిన ఏ మాత్రం కొంచెం గుజ్జున్న వాడికైనా అర్థమయ్యే సత్యం ఇది. మళ్ళీ చెప్తున్నా, దేశం బయట ఉన్న శత్రువుల కంటే దేశం లోపల ఉన్న ద్రోహులతోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లే కాదు, వీళ్ళు ఏ రూపంలో అయినా ఉండవచ్చు. మన పక్కనే నిత్యం తిరుగుతూ ఉండొచ్చు కూడా. అందుకే చుట్టూ చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి. సినిమాలకి, రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు, స్పోర్ట్స్ గ్యాలరీల్లో, మాల్స్లో ఉన్నప్పుడు, టెంపుల్స్లో ఉన్నప్పుడు, ఎగ్జిబిషన్ సెంటర్స్కి వెళ్ళినప్పుడు, ట్రైన్స్లో, బస్సెస్లో, రద్దీగా ఉండే ప్రదేశాలలో ట్రావెల్ చేస్తున్నప్పుడు అనుమానాస్పద వస్తువులు కానీ, వ్యక్తులు కానీ తారసపడితే ఇమ్మీడియట్గా ఆ సమాచారాన్ని పోలీసులకు చేరవేయండి. చూసి చూడనట్లు ఉండకండి. ఎందరో ప్రాణాలు కాపాడిన వారు అవుతారు. ఎస్పెషలీ విదేశాలకు వెళ్ళే విద్యార్థులు, పని కోసం, వ్యాపారం కోసం విదేశాలకు వెళ్ళే ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ అనవసరమైన విషయాల్లో తలదూర్చకుండా, సంఘ విద్రోహ చర్యలకు పాల్పడకుండా వెళ్ళిన పని చూసుకుని వచ్చేటట్లు ఉండాలి. తీవ్రమైన భావాలను, అలాంటి భావాలు కలిగిన వారిని విడనాడాలి. సత్సంగంలో ఉండండి, కలిసిమెలిసి ఉండండి. సమాజంలో మేక వన్నిన మొసళ్ళు ఉంటాయి. ఇక్కడ మొసళ్ళని నేను ఎందుకన్నానంటే, ఇలాంటి బేవర్స్ గాళ్లను పులులతో పోల్చడం నాకు ఇష్టం లేదు. మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్ లాంటి వాడి మాటలు చాలా తీయగా ఉంటాయి, బట్టలు అందంగా ఉంటాయి, ఆలోచనలు ముసుగు కప్పుకొని ఉంటాయి, పనులు వికృతంగా ఉంటాయి. కానీ ఇలాంటి మరికొందరే పైకి చాలా సింపుల్గా ఉన్నట్టు నటిస్తారు. చాలా సాధారణంగా కనిపించే వాళ్ళు ఉంటారు, లోపల మాత్రం వికారమైన ఆలోచనలతో ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవడు ఏమైనా చెప్పని మన బుద్ధి ఏమైంది? మోకాళ్ళపైకి ఎగబాకిందా, పొట్ట కిందకు జారిందా? జరభద్రం తరువాత చెప్పలేదనకండి. ప్రతి పౌరుడు యూనిఫామ్ లేని సైనికుడే. మనం చేయవలసిందల్లా బాధ్యతతో ఉండటం, దేశం పట్ల, మన డిఫెన్స్ ఫోర్సెస్ పట్ల గౌరవంతో, సమాజం పట్ల ప్రేమతో, నాయకత్వం పట్ల నమ్మకంతో ఉండటం. జై హింద్.